రేవంత్ రెడ్డి సర్కార్లోని 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేత ఆ 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానని నాకు మెసేజ్ పంపారని, కానీ నేను వద్దని వాదించానని, నాకు 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడే నా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని, అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని ఎలా వదులుతుంది అంటూ కూడా కేసీఆర్ గారు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్తే. సార్, రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత 20 మందిని బయటికి తీసుకొస్తానంటూ కేసీఆర్ గారికి మెసేజ్ పంపారని, కానీ కేసీఆర్ గారు వద్దు అన్నారని కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఒకటండి, కేసీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కొద్దిగా అసాధారణం. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పొలిటికల్గా ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి. ఇది రాజకీయ పార్టీలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారటం అనేది వాళ్ళు చెబుతున్నారు. టీఆర్ఎస్లో మేము గేట్లు తీస్తే చాలు, మా గేటు ముందే నుంచున్నారు అందరూ, నలుగురు తప్ప మొత్తం వెళ్ళిపోతారని. ఇప్పుడు ఇదే సమయంలో ఈయన 20 మంది అటు నుంచి వస్తారని చెబుతున్నాడు. సరే అనుకుందాం, పొలిటికల్గా ఈ అసాధ్యమైన విషయాలు ఏం కాదు, ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో. కానీ బీజేపీ ఒక రకంగా కాంగ్రెస్ కన్నా కూడా బీఆర్ఎస్నే మొదటి ఎనిమిగా భావిస్తుంది. కాంగ్రెస్ అనేది జాతీయ స్థాయిలో పోటీ అనేది ఎట్లాగో ఉంటుంది. దాన్ని ఒక పార్టీని ఎదుర్కోవటం వేరు, ఇక్కడ స్థానికంగా ఎక్కడికక్కడ బలపడిన పార్టీలను ఎదుర్కోవటం కొంచెం బీజేపీకి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అట్లాంటి లిస్టులో ఉన్న పార్టీయే. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మిత్రపక్షంగా భావించట్లేదు. రెండోది, కాంగ్రెస్లోంచి వెళ్ళి అక్కడ చేరితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీజేపీకి జరిగే పెద్ద ప్రయోజనం కూడా ఏం లేదు. కాబట్టి బీజేపీ కనుగీటు లేకుండా ఇక్కడ ఏమి మార్పులు జరగవు. కాంగ్రెస్ పడిపోవాలన్నా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నా రెండుకి బీజేపీ ఆశీర్వాదం కావాల్సిందే. ఇంకోటి ఏంటంటే, పార్లమెంటు ఎన్నికలు గడప దగ్గరికి వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఎనీ మూమెంట్ అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలియని అయోమయంలో ఉంది. బీజేపీకి వస్తాయని చెబుతున్నారు జనం, కాంగ్రెస్కి సీట్లు వస్తాయని చెబుతున్నారు. బీఆర్ఎస్కి ఇన్ని వస్తాయని ఇతిమిద్దంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు మొన్నే. దానికి తోడు ఇంకా కొంత అనుమానం ఉండింది అసలు బీఆర్ఎస్ ఓడిపోదేమో అని. అందుకే అర్బన్ ఏరియాలో కొంచెం ఎక్కువ సీట్లు వచ్చినాయి. అదే రూరల్ ఏరియాస్లో క్లియర్ కట్గా బీఆర్ఎస్ను తిరస్కరించారు. వీళ్ళు కొంచెం ఇంకా అనుమానంగా వేశారు. కాబట్టి ఈసారి ఈ సీట్లు కూడా రావనేది చాలామంది ఊహ. ఏదైనా జాతీయ పార్టీలో రెంట్లో ఒకదానికి వేస్తారు తప్ప బీఆర్ఎస్కి వేయరు అనేది. ఒకవేళ కనుక నిజంగా అదే జరిగి ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి రాకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉరికి ప్రశ్నార్థకమే. డెఫినెట్గా పార్టీని నాయకులు కూడా ఎవరు కూడా నమ్మి ఉండలేరు. ఏదో ఒక పార్టీ జాతీయ పార్టీలో ఉంటే ఒకసారి అధికారంలో అది ఉంటే ఒకసారి ఇది ఉంటుంది. కానీ బీఆర్ఎస్ది ఇంత మంచి ఇదిలో ఉండి స్పీడ్లో ఉన్నప్పుడే సడన్గా పడిపోయింది. అసలు నిజానికి బీఆర్ఎస్ పడకూడదు. వాళ్ళ వైఖరి కొంత, అది అధిష్టానం వైఖరి కొంత, వాళ్ళ విధానాలు కొంత. వైఖరి ఎక్కువ అంటే కొంచెం ఒంటెద్దు పోకడగా వెళ్ళిపోయారు. ఇక మేము పరిపాలించేది మేము, పాలితులు మీరు, ఇంకా ఇక్కడ ఏ పార్టీ కూడా అధికారంలోకి దగ్గరికి కూడా రాలేదు ఇంకొక 20 ఏళ్ల పాటు అనే ధీమా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణాలైనవి. ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా షాక్లో కూడా ఉన్నారు. వాళ్ళ గతంలో అంత దూకుడు కేసీఆర్ గారికి లేదు, కేటీఆర్ గారికి కూడా లేదు. ఎందుకంటే నైతికంగా ఇప్పుడు టర్న్ అరౌండ్లో ఉన్నారు. లోక్సభ ఎలక్షన్లో కనుక నిజంగా ఒక్క సీటు కూడా గెలవలేకపోతే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఉంది కూడా. ఇప్పుడు వీళ్ళ ఉనికి ఢిల్లీలో ఏం అవసరం ఉంది? ఇప్పుడు
పుట్టిన పార్టీ తెలంగాణ కోసం, తర్వాత బీఆర్ఎస్ అని మార్చి ఇప్పుడు బీఆర్ఎస్గా వీళ్ళు ఎక్కడ బయట స్టేట్లో పోటీ చేయగలిగిన పరిస్థితి లేదు. అసలు ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయో నమ్మకం లేని పరిస్థితి. ఏదో 2-3 సీట్లు వస్తే బాగా రావచ్చేమో అని కొందరు అంటున్నారు. అసలు రాపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే మొన్నే కదా జరిగింది ఎలక్షన్. ఇంకా కొంచెం తిప్పుకోవటానికి ఏదైనా ఒక గాయం తగిలినప్పుడు తగ్గటానికి టైం పట్టినట్టు ప్రకృతి సహజంగా మొన్న ఇంత మార్పు కోరుకున్న ప్రజలు వెంటనే బీఆర్ఎస్ని మళ్ళీ కోరుకుంటారని ఎవరు అనుకోవట్లేదు. సార్, కేసీఆర్ గారి వ్యాఖ్యలను ఒకసారి కనుక మనం పరిశీలన చేస్తే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా నేను వద్దన్నాను, కానీ నాలాగా భారతీయ జనతా పార్టీ పెద్దలు వద్దనే అవకాశం లేదు. నా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడే పడేయటానికి ప్రయత్నం బీజేపీ నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డిని కోల్చదాని నమ్మకం ఏంటి అన్నట్లు ఆయన మాట్లాడుతారు. అవును, ఇప్పుడు ఆయన వద్దని చెబుతున్నాడు అంటున్నాడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బీఆర్ఎస్లోకి వెళ్తానికి అంత సుముఖంగా ఇప్పుడు ఉంటారని అయితే నేను అనుకోనండి. నేనే కాదు, ఏ రాజకీయ పరిశీలకుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఇది ఒక నేషనల్ పార్టీ పవర్లోకి వచ్చింది. అవసరమైతే గేట్లు తీస్తే 10 మంది అయినా బీఆర్ఎస్ వాళ్ళు మినిమం అయినా వస్తారు. మొన్న ఈ మధ్య అసలు తుక్కు కూడా మీటింగ్ అప్పటికే చేరతారనుకున్నారు. ఎందుకో వీళ్ళు పార్లమెంటు ఎన్నికలు అయ్యే వరకు కాంగ్రెస్ కూడా ఇదే స్టేటస్ కో, ఇప్పుడు యథాపూర్వ పరిస్థితి మెయింటైన్. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు వెయిట్ చేద్దామని కేసీఆర్ గారు కూడా గమ్ముకున్నారని, తర్వాత ఒక వ్యూహాన్ని రచించారని, రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేసే వ్యూహం రచిస్తున్నారు కేసీఆర్ గారు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి సార్. అవును, ఇప్పుడు ఏ ప్రభుత్వాన్నైనా ఇప్పుడు నీరెస్ట్గా ఉన్న ఎవరైనా కోల్చడానికి ప్రయత్నిస్తారని, ప్రత్యర్థి పార్టీని సపోర్ట్ చేసే పార్టీ ఏమి ఉండదు. ప్రత్యర్థులు ఎవరో సపోర్ట్ చేయరు. ఇప్పుడు అది పులి ఏదో ఒకే ఆడతారు చూడండి, పులి మేక గేమ్ లాంటిది ఇది. వాళ్ళకి అవకాశం దొరికితే వాళ్ళు ఓడిస్తారు, దించేస్తారు. వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళు పడగొడతారు గవర్నమెంట్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి మంచి సపోర్ట్ ఉంది. తర్వాత విత్ ఇన్ ద పార్టీ కూడా ఆయన మీద ఏం అసంతృప్తి అయితే లేదు. తర్వాత బీఆర్ఎస్ నిన్నగాక మొన్న డిఫీట్ అయిన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లో వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీలోకి, అందులో రేపు లోక్సభ ఎలక్షన్లో వాళ్ళ ఫ్యూచర్ ఏంటో భవిష్యత్తు తేలబోతుంది. ఈ టైంలో వెళ్ళి దెబ్బతినాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీలో స్థిమితంగా ఉన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, లేదు కార్పొరేషన్ పోస్టులు అయ్యో ఇచ్చారు. ఏదన్నా అధికార పక్షంలో ఉన్నారు. కానీ 2 అధికార పక్ష పార్టీ నేషనల్ పార్టీల మధ్యలో ఒక ప్రాంతీయ పార్టీ బతకడం కష్టం కృష్ణ గారు. అందులో బీజేపీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ ఉన్నా బెటరే, కానీ టీఆర్ఎస్ డేంజర్ అనేది వాళ్ళు ఫీల్ అవుతుంది. టీఆర్ఎస్ ఎందుకంటే ఒక భావోద్వేగాలతో కూడిన పార్టీ ఇది. ఒకసారి కనుక ఇది వేళ్ళు అనుకుంటే మొన్న పెకిలించడమే కష్టమైంది. వాళ్ళు పెకిలించలేకపోయారు, కాంగ్రెస్ పెకిలించగలిగింది. వాళ్ళు పెకిలించగలుగుతామని ధైర్యం మీద వచ్చారు, చేయలేకపోయారు. కాంగ్రెస్తో అంటారా, కాంగ్రెస్ దాని విధానాల మూలన అదేనా పడిపోవచ్చు. లేదు, ఒక జాతీయ స్థాయిలో ఎట్టాగూ కాంగ్రెస్ వీళ్ళకి ఏదో ఒక పార్టీ అయితే ఉండాలి కదా ఆల్టర్నేటివ్, అది కాంగ్రెస్. అదే ఇక్కడ స్టేట్లోనూ దాంతోనే పోరాటం బెటరు, నేషనల్ లెవెల్లో కూడా దాంతోనే పోరాటం బెటరు. ఇక్కడ ఒక ఎనిమిని అక్కడ ఒక ఎనిమిని పెట్టుకోవటం పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి ఆ విషయంలో బీజేపీ వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ ఉండటమే బెటర్ వాళ్ళ ఉద్దేశంలో. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏదో పెద్ద వాళ్ళు బలపరిచి చేస్తారని, అందులోనూ వీళ్ళు కొన్ని వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యలు కూడా చాలా డ్యామేజింగ్గా ఉన్నాయి. ఇప్పుడు స్థాయి గలాడు తిట్టినా పడవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ మోడీ గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు పడలేరు. అదే కాంగ్రెస్ అనుకోండి, వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు, ఇద్దరు వస్తాదులు. ఓకే, ఒక 2 దెబ్బలు వాళ్ళు కొడితే 2 దెబ్బలు వీళ్ళు కొడుతున్నారు. కాబట్టి నేను అనుకోవటం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్ అయ్యే వరకు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళరండి. రెండోది, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు డోర్లు ఓపెన్ చేయలేక కాదు, చేస్తారు. చేస్తే ఖచ్చితంగా అధికార పార్టీకి అది అడ్వాంటేజే. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు కాంగ్రెస్ ఖాళీగా కాబోతుందా, లేదా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారా, లేదా బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాబోతున్నారు అనేది మనకి స్పష్టమైనటువంటి లేదు. కానీ మోస్ట్లీ మాత్రం బీఆర్ఎస్ నుంచి వెళ్తారు, కానీ కాంగ్రెస్ నుంచి రారండి. బీఆర్ఎస్ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంలో ఉంది డెఫినెట్గా. ఎందుకంటే కాంగ్రెస్ ఇంత వ్యతిరేకతలో కూడా వాళ్ళు విన్ కాగలిగారు. బీఆర్ఎస్ని పడగొట్టడం చిన్న మాట కాదు. బీజేపీ అధికారంలో ఉండి కూడా చేయలేని పని కాంగ్రెస్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా బీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలు పెద్ద పట్టం కడతారు పార్లమెంట్ ఎన్నికల్లో అనేది అనుమానాస్పదమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.